ఈవిడ ఫోటోలు తీయడం అనేది అబద్ధం. నిజానికి ఆ ఫోటోల్ని ఈ అమ్మాయి చేతికిచ్చి ఎవరో కోర్టుకు పంపించారు. అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఇక పాయింట్ నెంబర్ 3. అటు దూరంగా ఉన్న గాంధీ గారి ఫోటోని గుర్తుపట్టలేదు, ఇటువైపున్న సుభాష్ చంద్రబోస్ గారి ఫోటోని కూడా గుర్తుపట్టలేదు. 4 అడుగులు దాటితే తనకేమీ కనిపించదని తనే ఒప్పుకుంది. కత్తితో నర్సుని దుర్గమ్మ గారు పొడిచేటప్పుడు తను గుమ్మం బయట ఉన్నానని చెప్పింది. బాడీ ఉన్న స్పాట్కి గుమ్మానికి మధ్య దూరం 8 అడుగులు. సీన్ ఆఫ్ అఫెన్స్లో అది క్షుణ్ణంగా ఉంది. అంటే తను చెప్పేది పచ్చి అబద్ధం. ఇక పాయింట్ నెంబర్ 4. తను ప్రతిరోజు కరెక్ట్గా 9 గంటలకు వెళ్తానని చెప్పింది. ఆ రోజు కూడా 9 గంటలకు వెళ్ళాను అంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కత్తితో దాడి 10:45 నుంచి 11 గంటల మధ్యలో జరిగిందని క్లియర్గా ఉంది. సో తను చెప్పేది అబద్ధం. నా క్లయింట్ సరిగ్గా 10:45 నిమిషాలకు ఇంటి దగ్గరే బయలుదేరిందని సీసీ ఫుటేజ్లో ఉంది. నర్స్ ఇంటికి చేరుకోవడానికి మినిమం 15 నిమిషాలు పడుతుంది. సో 11 గంటల కంటే ముందొచ్చే ఛాన్సే లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తనని ఎవరో ముందే పొడిచి నా క్లయింట్ మీద హత్యా నేరం మోపడానికి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నా క్లయింట్కి తప్పుడు సమాచారం ఇచ్చి తనలో ఆలోచన కలిగేలా చేసి ఆరాటపడే వార్త చెప్పి అక్కడికొచ్చేలా చేసి ప్లాన్డ్గా ఇరికించారు మిలాడ్. చూడు రమ్యశ్రీ, నువ్వు నిజంగా మంచిదానివి, అమాయకురాలివి. డబ్బుకి ఆశపడి ఇదిగో ఈ దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నావు. దానికి నీకు 5 లక్షలు మొట్టాయి. దాంతో నువ్వు బంగారం కొన్నావు, ఇలాంటి ఫ్యాషన్ డ్రెస్సులు కొన్నావు. నీకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించావు. నీతో ఈ అబద్ధాలు ఎవరు చెప్పిస్తున్నారో నువ్వు చెప్పు. నువ్వు నిజం చెప్తే నీకు శిక్ష తగ్గొచ్చు, లేకపోతే నీకు ఉరి శిక్ష పడొచ్చు. నువ్వే ఆలోచించుకో. అయ్యో జడ్జి గారు, నేనేం చూడలేదు. నేనే పాపం ఎరగను. ఈ దుర్గమ్మ గారు రావడం నేను చూడలేదు. $10 లక్షలు ఇస్తామని అదిగో ఆ కీర్తి సింధులు నాతో ఈ మాటలు చెప్పించారు.
సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిలాడ్. దట్స్ ఆల్ మిలాడ్. వాళ్ళని అరెస్ట్ చేయండి. బేబీ పద. ఈ కేసులో వాదోపవాదాలు సాక్ష్యాలు పరిశీలించిన మీదట శ్రీమతి కనకదుర్గను నిర్దోషిగా భావించి విడుదల చేయటమైనది. ఈ కేసులో సాక్షి రమ్యశ్రీ, కీర్తి, సింధులను దోషులుగా భావించి విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగించడం జరిగింది. అమ్మా, ఆదిత్య, వదినా, ప్రియా, వదినా, వదినా. వదినా, ప్రియా, నిన్నెన్ని మాటలన్నాను, ఎన్ని బాధలు పెట్టాను. నీకు తల వంపులు తేవాలనుకున్న దాన్ని నన్ను తలెత్తుకునేలా చేసావు. నువ్వు లేకపోతే నేను అసలు విడుదలయ్యేదాన్నే కాదు. నాకే గనుక శిక్ష పడితే నేను అసలు బ్రతికేదాన్నే కాదు. నీ మేలు జన్మలో మర్చిపోలేను ప్రియా. వదినా, అవన్నీ ఎందుకులే వదినా. లాయర్ గారు, మీ మేలు జన్మలో మర్చిపోలేనండి. అయ్యో, ఇందులో నాదే ఉందండి. మీ విషయంలో ఇదిగో తులసి చాలా కష్టపడింది. ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు కోర్టుకు అందజేసింది. తను పడిన కష్టమే మిమ్మల్ని కటకటాల నుంచి బయటకొచ్చేలా కాపాడింది. థ్యాంక్స్ లాయర్ గారు. టేక్ కేర్. నేను నిన్ను కాదనుకున్నా, నువ్వు నన్ను కావాలనుకున్నావు. నా కోసం ఇంత తపన పడుతున్నావే. నీ ప్రేమని, ఆరాటాన్ని నేనే అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు తులసి. అత్తయ్య, ఆశీర్వదించాల్సిన దానివి, నువ్వు అలా మాట్లాడకూడదు. ఇదేనే నీ గొప్పతనం.
అత్తయ్య నువ్వు బయటకు వస్తావు అనుకోలేదు అత్తయ్య. నా తులసి, నా ప్రియ ఉండగా అసలు నాకేమవుతుంది? ఏ కీర్తి, నన్ను దొంగ దెబ్బ కొట్టి నేరస్తురాల్ని చేసి ఉరి శిక్ష పడేలా చేద్దాం అనుకున్నావు కదూ? నా తులసి, ప్రియా నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. పైన భగవంతుడున్నాడు. నన్ను నువ్వు అన్యాయం చెయ్యాలనుకున్నావు. మీరు నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. దేవుడు వదిలేసినా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. కానిస్టేబుల్, వాళ్ళని తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం వదినా. తులసి, నువ్వు కూడా రా. ఇద్దరం కలిసి హారతిద్దాం. చాలా చేస్తారు, ఎన్ని కథలైనా పడతారు. వీళ్ళని విడిపించారని గొప్పలు చెప్పుకోవాలేమో. మొత్తానికి అత్తయ్యని బుట్టలో వేసుకుని వీళ్ళిష్టారాజ్యంగా వ్యవహరిద్దాం అనుకుంటున్నారేమో. ఓ కట్టకట్టుకుని వచ్చేసారు. ఇంక ఈ ప్రియా తులసి కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. వీళ్ళు కలిసుంటే నా కాళ్ళ కిందకి నీళ్లు వస్తాయి. వీళ్ళొక్కటైతే నన్ను కట్టగట్టి ఏ కృష్ణానదిలోనో పడేస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి. వదినా, కుడుకలు లోపల పెట్టి వెళ్ళు. ఏంటి కొత్తగా కాపురానికి వచ్చినట్టు చేస్తున్నారు? లేదొదినా, నువ్వు పెద్ద గండం నుంచి బయటపడ్డావు. నీ మీద పెద్ద కుట్ర జరిగింది. ఎంతో మంది నీ మీద కక్ష కట్టారు. దైవం అనుకూలించకపోతే ఏమై ఉండేది? ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్లమో. వదినా, నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి. నీ నీడన మేముండాలి. అలాంటిది నువ్వు లేకుండా మేమెలా ఉండగలం? ఈ 3 రోజులు నిన్నలాంటి పరిస్థితుల్లో చూడ్డం మేమెప్పుడో చేసిన పాపంలా అనిపించింది. మనసు తట్టుకోలేకపోయింది. ఏంటత్తయ్యా అలా చూస్తున్నావు? నేనెంత దుర్మార్గురాల్నే, ఎంత మూర్ఖురాల్నే. మీ ప్రేమను నేను చదవలేకపోయాను. మీ అభిమానాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మూర్ఖంగా, మొండితనంగా ప్రవర్తించాను. మనం ఒకటిగా కలిసి ఉండాల్సిన వాళ్ళు. మన మధ్య గొడవలకి నేనే కారణమయ్యాను. మిమ్మల్ని ద్వేషించి దూరం పెట్టాను. మీ ప్రేమని అపార్థం చేసుకున్నాను. నీ పిలుపుని తప్పుగా భావించాను. నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడానో, ఎన్ని సందర్భాల్లో నిన్ను వేధించానో. నీ ఆవేదనకి నేనే కారణమయ్యాను. చాలా చాలా మొండితనంగా వ్యవహరించానే.
ఇప్పుడు నా భ్రమలన్నీ తొలగిపోయాయి. ఇంత చేసినా ఇన్ని జరిగినా ఏ రోజు మీరు కటువుగా ప్రవర్తించలేదు. కన్నీళ్లు పెట్టుకున్నారే గాని మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. మా అత్తయ్యే కదా పెద్దది. తను ఎన్ని మాటలన్నా ఆశీర్వచనాలే అని నువ్వు అనుకున్నావు. మా వదిన ఎన్ని మాటలన్నా మా మీద ప్రేమతోనే అంటుందిలే అన్నయ్య అని ఎప్పుడు అనుకునేది. ఒకప్పుడు నిజంగానే సొంత అక్క చెల్లెళ్ళ ఉండేవాళ్ళం. ఎన్నో అపార్థాలు మన మధ్య దూరాన్ని పెంచాయి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి ప్రియా. నా భ్రమలన్నీ తొలగిపోయాయి. ఇక నుంచి మన మధ్య పొరపాట్లు కూడా తొంగి చూడ్డానికైనా భయపడాలి. ఎక్కడ అపార్థం తొంగి చూసినా దాన్ని చిదిమేయాలి. ఇక మన ఇంట్లో సంతోషాల వెలుగులే నిండాలి. మీరంతా నా వాళ్ళు. అమ్మా, ఎప్పుడో అర్థం చేసుకోవాల్సింది. చాలా ఆలస్యం అయింది. అయినా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఇవాళ నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అవును దుర్గమ్మ, మన మధ్య పొరపాట్లన్నీ మంచు తెరల్లా కరిగిపోయాయి. ఇవాళ్టి నుంచి మనం అందరం ఒకటి. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఇంకా కావాల్సిందేముంటుంది? నువ్వు మాతో కలిస్తే మాకు కొండంత బలం. నిన్ను చూసుకుని మేమెంత గొప్పగా ఫీల్ అవుతాం. నేను దుర్గమ్మ ఆడపడుచు మొగుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటాను. నేను పలానా కృష్ణప్రసాద్ గారి భావనని చెప్పుకోవడం కంటే దుర్గమ్మ తమ్ముణ్ణి అని చెప్పుకోవడమే గర్వంగా ఉంటుంది. అవునమ్మా, మన మధ్య ఈ తేడాలు లేకపోతే నీ హుందాతనానికి మినిస్టర్లు కూడా సరిపోరు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ దుర్గమ్మ. మీరే లేకపోతే నా జీవితం జైల్లోనే ఉండిపోయేది. నన్ను ఈ కేసు నుంచి బయట వేసి నా కొత్త జీవితాన్ని ఇచ్చారు. అయ్యో వదినా, ఈ సమయంలో ఇలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇవి కన్నీళ్లు కావు ప్రియా, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. మీ ఆనంద బాష్పాల్ని బాష్ప వాయువులా ప్రయోగిస్తాను. మీరందరూ ఒక్కటైతే నా జుట్టు పట్టుకుంటారు. మీ అందరినీ కలవకుండా చేస్తాను. పాలు లాంటి మీ సంతోషంలో విషం చుక్క చిమ్మాల్సిందే. వదినా, అన్నయ్య ఎక్కడికెళ్ళాడు అంటే అందరూ క్యాంపుకెళ్ళాడు అని చెప్తున్నారు. అసలు ఈ వార్త అన్నయ్యకి తెలియచేయలేదా? అయినా ఈ వార్త అందించలేనంత దూరంలో ఉన్నాడా అన్నయ్య?
ఈ సమయంలో అన్నీ లేని లోటు కనిపిస్తోంది. అన్నీ ఎక్కడున్నాడో చెప్తే నేను వెళ్లి తీసుకొస్తాను. లేదంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ అయినా చేయిస్తాను. ఏంటి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫోన్ చేయించేది? ఎస్పీ కాదు, కమిషనర్ కాదు, చివరికి మినిస్టర్ తో ఫోన్ చేయించిన మీ అన్నయ్య మాత్రం రాడు. లక్ష్మి, ఏంటత్తయ్య, ఎంతకాలం అని దాస్తారు? ఏంటి ఏంటి దాచేది? నువ్వు పిలిస్తే రావడానికి మావయ్య ఎక్కడున్నాడు? మావయ్య కోమాలోకి వెళ్లి చాలా కాలం అయ్యింది.